Garuda Express, an international courier service. కేంద్ర ప్రభుత్వ పింఛన్దారులకు శుభవార్త. 7వ వేతన కమిషన్ అమలుకు సంబంధించి పింఛన్ల కమిటీ రిపోర్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ నిర్ణయాన్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ధృవీకరించారు. వేతన పింఛన్ ప్రయోజనాలకు సంబంధించి 7వ వేతన సంఘంలోని మార్పు చేర్పులకు కేబినెట్ ఆమోదం తెలిపిందని జైట్లీ అన్నారు. 7వ వేతన సంఘాన్ని ఆమోదించిన జనవరి 1, 2016వ తేదీ నుంచే ఈ నిర్ణయం కూడా అమల్లోకి వస్తుంది. ఈ నిర్ణయంతో 2016కు ముందు పదవి విరమణ చేసిన 55 లక్షల మందికి పైగా సివిల్, డిఫెన్స్ కుటుంబ పింఛన్దారులకు లబ్ధి కలగబోతోంది. అలాగే ఈ నిర్ణయంతో కేంద్ర ఖజానాపై అదనంగా 5,031 కోట్ల భారం పడుతుంది. కేంద్ర ప్రభుత్వం మొత్తం పింఛన్ బిల్లు 1,76,071 కోట్లకు చేరనుంది. అయితే రక్షణ శాఖ పింఛన్దారులకు వైకల్య పింఛను కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. 7వ వేతన సంఘం స్లాబ్ ఆధారిత పింఛన్ను సిఫార్సు చేస్తే కేబినెట్ పర్సెంటేజీ ఆధారిత పింఛనుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై మరో 130 కోట్ల రూపాయల భారం పడే అవకాశం కనబడుతోంది. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.